అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025లో 12 రాసుల వారికి ఉన్న ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మేషరాశి వారికి ఆదాయం వచ్చి 2, వ్యయం వచ్చి 14, రాజ్యపూజ్యం వచ్చి 5, అవమానం వచ్చి 7. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. నెక్స్ట్ వచ్చి మిథున రాశి వారికి ఆదాయం వచ్చి 14, వ్యయం వచ్చి 2, రాజ్యపూజ్యం వచ్చి 4, అవమానం వచ్చి 3. నెక్స్ట్ వచ్చి తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. నెక్స్ట్ వచ్చి వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. నెక్స్ట్ వచ్చేసి ధనురాశి ఆదాయం వచ్చి 5, వ్యయం వచ్చి 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక చివరిగా వచ్చి మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీది ఏ రాసో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.